నేనైతే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని నరికవతలు పడేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోచ్ పండుగకి నా కొడుకులు ముక్కలు ముక్కలు నరికవతలు పడేస్తున్నాడు. నాకు 3rd డిగ్రీ ఇచ్చిన. ఈ వీడియో ఒకసారి చూడండి. బోరుగడ్డ అనిల్ది రప్ప రప్ప అని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏమనట్లేదు. వైసీపీ వాళ్ళు వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో రప్ప రప్ప వేసేస్తామని, సాక్షాత్ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సందర్భాల్లో ఫ్యామిలీతో సహా వేసేస్తామని, అది చేస్తాం ఇది చేస్తామని రప్ప రప్ప మాట లేదు, కానీ చాలా సందర్భాల్లో అన్నారు. ఇలా అన్నబట్టి ఏమైందండి, 151లో 5 పోయింది. 5 అంటే 16లో 5 పోతే 11 కాదండి. 151లో మధ్యలో 5 లేపేశారు ప్రజలు. తీర్పది. మీరు రప్ప రప్ప వేసేస్తాం మేము వస్తే అంటే తప్పది. ఇక్కడ ఎవరు మా కూటమి భయపడదు, మీరు మమ్మల్ని భయపెట్టలేరు. అలా అని రప్ప రప్ప వేసేస్తామంటే మీరు బలపడేది లేదు. మా విధానాల మీద మీరు తప్పులేమని ఉంటే తప్పనిసరిగా పోరాటం చేయండి. మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు. ప్రతిసారి ఒకసారి ఇంత ఘోరమైన దెబ్బ తగిలినా కూడా రప్ప 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 అంటే మీకు అర్థం కావట్లేదా? చాలా తప్పు చేశాం, గతంలో రౌడీయిజం చేసి తప్పు చేశాం, ఇలాంటి డైలాగుల వల్లే పోయింది మనకి, మళ్ళీ ఇప్పుడు అదే అంటే మీరు మారరా? మీరు అలా మారం, మేము ఇంతే ఉంటామంటే అది మీ కర్మ. మీ కర్మ అండి. 151లో 5 బీకారు, ఈసారి 11లో 1 బీకుతారు. సో జాగ్రత్త, మాట్లాడే ముందు జాగ్రత్త. మేమెవరూ ఇప్పుడు భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు కదా. పారిపోయే వాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పారిపోవాలి వాళ్ళ ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకొని నానా హింసలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అమనాభూతులు తిడిచినప్పుడు వాళ్ళు పారిపోవాలి. రాజకీయాల్లో నుంచి పోరాటం చేస్తారు, నిలబడతారు. మేము వస్తే 88 దాటితే అసలు మీరు వచ్చేది ఎప్పుడు, 88 దాటేది ఎప్పుడు? కూటమి కలిసి ఉన్నంతకాలం మీరు రావటం అనేది ఇక బ్రహ్మే ఉన్న గిర్రని గీస్తే తప్ప జరగదు. మీ రప్ప రప్ప డైలాగులు మానుకొని ప్రజా సమస్యల మీద నిజాయితీగా పోరాటం చేయండి, తప్పు లేదు. ఓకే, మీ రప్ప రప్ప మడిచిపెట్టుకోండి.